థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నమస్కరిస్తూ సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. నిన్నటి శ్లోకంలో ఏం చెప్పుకున్నామో చెప్తారా ఎవరన్నా? పర్వాలేదు, ముందు 62వ శ్లోకానికి వెళ్ళిపో అంటారా? ఏం చెప్పుకున్నారో నాకు తెలియదే. ఆ రోజు మీరు విన్నారు కదా 61వ శ్లోకం పూర్తిగా, నువ్వు అనిత మీరు అనిత. అంతేనా? అదే లాస్ట్ లో నిన్నేం జరగలేదా? నిన్న క్లాస్ ఎవరు ఆన్ చేయలే, నువ్వు ఆన్ చేయలేదని. నిజం. నిన్న మీ ఇంటికి వచ్చేకి 5 గంటలాగా ఇంకా నేను అలసిపోయింటు అనుకోలే. అదే మరి చిత్తప్రజ్ఞ ఏం కష్టపడద్దండి, కంప్లీట్ ఏం కష్టపడద్దండి కానీ ఏం చెప్పాలా అని నేనే చెప్తాను, ఒకసారి వినండి. అంబరీషుడు లాగా మనం తయారు కావాలి అంటే మన అవయవాల్ని, ప్రతి ఒక్క అవయవాన్ని ఆ భగవత్ సేవకు ఉపయోగించాలి. ఆయన దగ్గర మన సమస్తాన్ని ఆయనకు అర్పించుకోవాలి. తను తాను అర్పించుకున్నప్పుడు మనం ఆ కృష్ణ భక్తి రసభావనలో ఉండగలుగుతాం. అదే మన నిజమైన లక్ష్యం. మెయిన్ పాయింట్ చెప్పిన అంబరీష్ నాకు అసలు తయారవ్వాలి. అప్పుడే మనకు స్థితప్రజ్ఞత అనేది వస్తుంది. ఇక్కడ విష్ణు పరములు కానటువంటి అని ఒక వాక్యం ఉంది కదా, అది ఏమి అంటే నీకు స్థిత ప్రజ్ఞత లేని మెడిటేషన్ వేస్ట్ అని, ఆ ధ్యానం శూన్య ధ్యానంతో సమానం, ఏమీ లేదు అని. అంటే నువ్వు ఎరుకతో ఉండి చేస్తేనే అది, లేదా అది నీకు శూన్య ఫలితాన్ని ఇస్తుంది. అయ్యో నేను ఇన్నేళ్లుగా చేస్తాను అంటే ఎన్నేళ్లుగా చేస్తున్నా దానికి ఏం అవసరం లేదు. నీకు లెక్కకు మాత్రమే అది, ఇన్నేళ్ళు అన్నేళ్ళు అని. ఒక బాటిల్ కి ఆ క్యాప్ ఓపెన్ చేయకుండా అమృతం దాని లోపల ఉంది, దాన్ని క్యాప్ పెట్టేసి నేను అది తీసుకొని తాగేసినాను అంటే ఎన్నేళ్లుగా తాగుతాండా నేను అంటే ప్రయోజనం ఏముంది? అది లోపలికి వెళ్తా ఉందా? అట్లా ఆ ఎరుక లేకుండా మనం ఎన్నేళ్ళు ధ్యానం చేసినా వేస్ట్, శూన్య ధ్యానంతో సమానం. అందుకని ఆ క్యాప్ ఓపెన్ చేసి తాగితే ఒక్క డ్రాప్ తాగినా, ఒక్క క్షణం తాగినా చాలు కదా. డిఫరెన్స్ అర్థమైందా ఇప్పుడు? ఏ శ్లోకం? 61వ శ్లోకమే. దాన్ని ఏం చెప్పినా చెప్పండి అంటే చెప్పలేదు కాబట్టి నేనే వివరిస్తాను. అది ఫోన్ వచ్చి మాట్లాడాను, తర్వాత అది ఫోన్ లో పడిపోయింది, చూసుకోవాలి. హోల్డ్ లో ఉన్నింది, అప్పటి నుంచి హోల్డ్ లోనే ఉండేది. అది ఏమి నీ ముఖ్య లక్ష్యం, నీ ఉద్దేశం ఏమి, నువ్వు వచ్చిన పని ఏమి అంటే ఆ కృష్ణ భక్తి రసభావనలో ఉండడమే, ఆ రసాస్వాదన చెయ్యడమే. అదేమి అంటే ఎప్పుడు ఆత్మ చైతన్య స్థితిలో ఉండడమే, ఆనందంగా ఉండడమే.
అర్థమైంటే ఏమి డౌట్ లేకుంటే 62వ శ్లోకానికి వెళ్ళిపోదాం. ఆత్మ చైతన్యంలో ఎప్పుడు ఉండడమే, అప్పుడే స్థిత ప్రజ్ఞలో ఉండగలం. వెరీ గుడ్, ఇంద్రియ నిగ్రహం ఉండాలా. బాగా చెప్పినారు. భక్తి. బాగా చెప్తున్నారు అంటే మాటలతో కాదు, ఆచరించి చెప్పడం. దానికి ఇంకొంచెం టైం పడుతుంది. అదే ఒక్కొక్కటి నిన్న కొంచెము ఇంట్లోకి వచ్చేమో రిలలు తిరుగుతా ఉండే, అది కొడుతూ ఉంటుంది. నిన్నటి నుంచి కొంచెం అదే విచారంతో చెప్తే కదా రాత్రి, విచారంతో మొదలు పెట్టినాను అని. ఎందుకే నాకు కనపడింది, తన్నులు తింటారు నాతో కనపడ ఒక్కట్లే ఈ పొద్దున్నే పారిపోయినాయి, అన్నీ పారిపోయినాయి. అందుకే చెప్పింది విచారణ విచారణ అని. విచారణ మార్గంతో అదే నిన్నటి నుంచి కొంచెం చేస్తున్నాను. ఒక దీంట్లోనే ఉన్నాను. అందుకే ఆ సులువైన మార్గాన్ని మీకోసం అందించిన. అవును, ఇంకా సులువైన మార్గం లేనే లేదు. ఇంకా సులువైన మార్గం ఇచ్చినావు కదా, ఇంకా ఆ మార్గం నుంచి ఇట్లా రావాలి. ఇంకా స్థిత ప్రజ్ఞత రావాలంటే అదే విచారణ చేస్తేనే ఇంకా స్థిత ప్రజ్ఞతకు వచ్చేదానికి, లేకపోతే లేదు. ఒకటైనాక ఒకటి అవి. థ్యాంక్ యూ. 62వ శ్లోకానికి వెళ్ళిపోదాం ఇంకా తొందరగా. ధ్యాయతు విషయాన్ పుంసః సంజ్ఞస్తేషూపజాయతే సంజ్ఞా సంధ్యాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఆ ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఏమేం జరుగుతాయో ఈ శ్లోకంలో చెప్తాన్నాడు. అక్కడ ఇంద్రియ నిగ్రహం ఏ రకంగా ఉండాలి, ఇక్కడ ఉండకపోతే ఏం జరుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్తాన్నాడు. ఇంద్రియార్థములను ధ్యానించినప్పుడు వాని ఎడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామము వృద్ధి నొందగా కామము నుండి క్రోధము ఉద్భవించును. ఇంద్రియార్థములను ధ్యానించినప్పుడు, ఇంద్రియార్థములు అంటే ఏమి? కన్ను ఏం చేస్తుంది? చూస్తుంది. దేన్ని చూస్తుంది? దానికి ఏది నచ్చితే అది చూస్తుంది. మనసు ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళు అంటది. అప్పుడు కాళ్ళు వెళ్తాయి అక్కడికి, మనసు వెళ్తాది, నువ్వు వెళ్తావు. అప్పుడు కాళ్ళు వెళ్తా ఉండాయి అంటే నువ్వు వెళ్ళావని, మనసు వెళ్ళింది అంటే నువ్వు నీ సశరీరంగా వెళ్తా ఉండవు అని. అది చూడకూడనిది. ఎవరు చేస్తున్నారట? దుర్యోధనుడు చేస్తున్నాడు అట్లా. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి చేయకూడని పనులన్నీ చేసుకున్నాడు ఆయన. ఆ మయసభకి ఏ రకంగా పోయినాడు ఆయన? కుళ్ళుతో, కుతంత్రంతో పోయినాడు, కుట్రతో పోయినాడు, సద్బుద్ధితో పోలేదు. ఆ ధర్మరాజుల వైభవం చూసి అసూయపడినాడు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది బ్యాడ్ టైం. అట్లా మన ఇంద్రియాలు ఏది కోరుకుంటే దానితో పాటు మనం వెళ్ళినామంటే కష్టాలు కొని తెచ్చుకుంటాము. ఇది చెప్పింది ఇంద్రియార్థములను ధ్యానించినప్పుడు. వీటి పనులు ఏమి చేయకూడని పనులు చేసేది, దానికి నచ్చిందో చేస్తుంది. దానికి ఏ నియంత్రణ లేదు, ఎవరు ఆపే వాళ్ళు లేరు దాన్ని. ఎందుకు అంటే అది స్వతంత్రం, సర్వతంత్ర స్వతంత్రం. ఆ ఇంద్రియాలన్నీ ఏది కావాలంటే అది చేస్తాయి. ఎప్పుడు అంటే మన ఆధీనంలో అవి లేనప్పుడు. రావణాసురుడు కోరకూడని దాన్ని కోరినాడు, ఎన్ని కష్టాలు తెచ్చుకున్నాడు. కంటితో చూసినాడు సీతమ్మని, మనసులో కోరిక పుట్టింది, ఆ చేతులతో తెచ్చాడు.
ఇది పడడానికి కష్టపడ్డాడు, ఆ ఇది చచ్చాడు లాస్ట్ కి. ఇది ఇంద్రియార్థములను ధ్యానించినప్పుడు జరిగే పనులు. చూపు, కంటి చూపులు కూడా తప్పే కదా. మరే అదే కదా మెయిన్. ఇప్పుడు ఇదే ఇప్పుడు 30 నిమిషాలు నేను ధ్యానం చేసేటప్పుడు ఏసింటి పత్రిజీ అదే చెప్తుండ, కన్ను నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. కన్నే 80%. దాన్ని మూస్తేనే 80% వస్తుంది మనకి ఎనర్జీ. మరి అదే కదా ప్రధానము. నయనం ప్రధానం అని ఊరికే అన్నారా? మళ్ళీ మళ్ళీ మన ఇంద్రియ నిగ్రహం గురించి ఎన్ని రకాలుగా ఆయన మనకు బోధిస్తున్నాడో చూడండి. అక్కడ స్థిత ప్రజ్ఞత గురించి చెప్పాడు, ఇక్కడ ఇంద్రియాలు అది వాటి లక్షణాలు అవి. అంటే అది చూసిన దానికల్లా వెళ్ళడం దాని లక్షణం అది. వాటిని ఆ రకంగా వదిలేస్తే అవి వాటి లక్షణం కాబట్టి అవి ఎక్కడికైనా వెళ్తాయి, ఏమైనా చేసుకుంటాయి. అనుభవించేది ఎవరు? మనమే. కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉండాలి? మనమే జాగ్రత్త ఉండాలి. ఇంద్రియాలని మన కంట్రోల్లో పెట్టుకొని ఉండాలి. మరి తాగుతావా? అయితే నాకు తీసుకున్నా ఇది ఎంత ఇంపార్టెంటో మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు. ఆ కన్ను చూసిన దాన్ని మనసు కోరుకుంటది. మనసు కోరుకున్నప్పుడు అది మనకు దొరకలేదు అనుకో, కోపం వస్తుంది. అది నాకు దక్కలేదు, ఎలాగైనా దక్కించుకోవాలని, ఏదైనా చేయడానికి సాధ్యం. అప్పుడు చంపైనా తీసుకోవాలని క్రోధం. అంటే ఒక్కటి పుడితే మనకి దాంతో ఎన్ని వస్తాయో చూడండి. ఒకటి కొంటే ఒకటి కాదు ఫ్రీ, దీంట్లో 5 ఫ్రీ. అరిషడ్ వర్గాలు ఒకటి కోరుకున్నామంటే 5 వచ్చేస్తాయి మనకి. బంపర్ ఆఫర్ కదా ఇది, మనకొద్దే వద్దు. ఇది బంపర్ ఆఫర్ కదా. బంపర్ ఆఫరే మనకొద్దు. బంపర్ ఆఫర్ అయినా మాకు వద్దే వద్దు. ఒక్క దెబ్బతో 5 పిట్టలు వచ్చేస్తాయి. ఎట్లాంటి వాడికి వస్తాయి అని కూడా చెప్పినాడు చూడు. కృష్ణ భక్తి రసభావన లేని వాడికి వస్తాయి అవన్నీ. ఒకటి కొంటే 5 ఫ్రీగా. మనం దేన్ని ఎరుకలో ఉంచుకోవాలి ఎప్పుడు? కృష్ణ భక్తి భావన కాదు, కృష్ణ భక్తి రస అన్నాడు. అదే చెప్పేది, దేన్ని పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఎరుకలో? కృష్ణ భక్తి రస భావితుడు. ఆ ఆత్మ చైతన్యం అనే రసాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, ఎరుకలో ఉంచుకోవాలి మనం. కృష్ణ భక్తి రస భావితుడు కానివాడు ఇంద్రియార్థములను చింతించునప్పుడు విషయ వాంఛలనే ప్రభావితుడగును. విషయ వాంఛలచే ప్రభావితుడగును. విషయ వాంఛలు అన్నాడు చూడు, ఆ ఇంద్రియార్థములు చింతించినప్పుడు. అదే ఇవి ఏమేమి ఆలోచిస్తాయో వాటి వెంట మనం పరిగెత్తినప్పుడు ఆ చింతలకు గురి అవ్వాల్సిందే మనం. నష్టాలు కష్టాలు, అక్కడ బురద ఉంది అని తెలిసి కాలు పెట్టినా అంటే ఆ కాలు ఇరుక్కుంటది. ఆ లోపల ఏదో ఉండి ముసల్లాంటిది పట్టుకుంటే అసలుకే పోతుంది. అందుకే ఎరుక, నిరంతరం ఎరుక. అందుకే మన అవయవాలు, మన లోపల మన మనస్సు ఏ రకంగా స్పందిస్తుంది, ఏ రకంగా మాట్లాడుతుంది, అది ఏ రకంగా దాని నడవడిక ఏ రకంగా ఉందని అన్ని సాక్షిభూతంగా చూడమనేది. అందుకే సాక్షిగా చూసినప్పుడు నీకు అర్థం అవుతుంది. అది ఎప్పుడు చూడగలవు అంటే నువ్వు ఆత్మ చైతన్యానివి, నేను మనసును కాదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే.
ఉమ్. మనసే నేనను. ఆ మనస్సు పరిగెత్తే చోటుకంతా నేను పరిగెత్తితే కష్టాలు పాలవుతాం. ఆ మనసు నేను కాదు, నేను వేరే ఉండాను. ఆ నేను ఈ నేను దాన్ని సాక్షిగా చూడగలిగినప్పుడు, నేను అంటే మళ్ళీ ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ చైతన్యంతో సాక్షిగా చూసినామంటే ఆ మనసు ఏమేం చేస్తాంది అని నిష్పక్షపాతంగా మళ్ళీ నా మనసే కదా పర్వాలేదులే, ఏదో ఏ చేసినా పర్వాలేదులే అనుకుంటే నష్టం నీకే, ఇంకొకరికి కాదు, పక్కన వాళ్ళకి కాదు. మా ఇంటి పక్కన గ్రిల్ వర్క్ జరుగుతుంది, సౌండ్ డిస్టర్బ్ అవుతుందేమో, నేను మ్యూట్ లో వింటా ఉంటాను. మీరు ఎట్టన్నా అయ్యండి, నాకేం ప్రాబ్లం లేదు. లే ఆ సౌండ్ మీకు డిస్టర్బ్ అవుతుందని అంతే. కాదు కాదు, అదే చెప్పేది. మీరు ఏ రకంగా అన్నా వినండి, ఈ జ్ఞానాన్ని తీసుకోండి, అంతే చాలు నాకు. సరే సరే. విషయ వాంఛల పట్ల మనం ఏ మాత్రం ఆసక్తి చూపించకూడదు. అంటే మనసు కోరుకునే దానికల్లా మనం వెళ్ళిపోకూడదు. దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, మన అధీనంలోకి దాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే మళ్ళీ నువ్వు ఆత్మ చైతన్య స్థితిలో ఉంటేనే సాధ్యపడుతుంది అది. ఆత్మ చైతన్య స్థితిలో ఉండాలి అంటే నువ్వెవరో తెలుసుకోవాలి మళ్ళీ. ఇవన్నీ ఒకదానికొకటి లింక్. తీగ లాగితే డొంకంతా కదిలింది అంటారు కదా, అట్లా ఒక్కటి పట్టుకున్నామంటే అన్ని వచ్చేస్తాయి. ఏది ఆ ఒక్కటి అంటే నువ్వెవరో పట్టుకోవడం, అది తీగ. దాన్ని లాగితే మిగతా అన్ని వచ్చేస్తాయి. స్థిత ప్రజ్ఞత, ఇంద్రియ ఆధీనం, కృష్ణ భక్తి రసభావన, ఇవన్నీ వచ్చేస్తాయి. మళ్ళా ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం కేటాయించి మనం సాధన చేయాల్సిన అవసరం లేదు. రాముడు అవుదామా, రావణాసురులు అవుదామా? రాముడు అవుదాం. రాముడికి చేతగాక వానర సహాయము, సుగ్రీవుడి సహాయం తీసుకోలేదు. కాకపోతే ఆ కీర్తి వాళ్ళకు కూడా కట్టబెట్టాలని. ఆ సీతని తీసుకెళ్లేది ఆయన చూడలేదా? చూసినాడా? ఆయనకి తెలియదా? ఆ పక్షి చెప్పాలా, లేదా సుగ్రీవుడు ఎతికి పెట్టరా, హనుమంతుడు ఎతికి పెట్టాలా? ఎందుకు ఇవంతా అంటే వాళ్ళకు కూడా మోక్షాన్ని ఇచ్చేదానికి. నేను రాముడి సేవకు ఉపయోగపడినాననే సాటిస్ఫాక్షన్, ఆత్మ తృప్తి కోసం వాళ్ళకందరికీ ఆ భాగాన్ని పంచినాడు ఆయన. ఇప్పుడు ఈ భగవద్గీత నేను చెప్తున్నాను అనే కీర్తి నాకు కట్టబెట్టడానికి, ఇది నా చేత ఆయన, లేకుంటే నాకెందుకు ఇయ్యాల ఈ భగవత్ ప్రసాదాన్ని? ఇంకా ఎట్ట మహామహులు ఉండారు కదా. ఉడతకి ఎందుకు ఇచ్చినాడా? అది నేనే ఇప్పుడు అదే అందాం అనుకుంటా అంటే, ఉడతకి ఇచ్చినాడు. ఉడతా భక్తి అనేది చూడు, ఉడతకి అదొకటి నిలిచిపోయా. ఉడతకి ఇచ్చినాడు, అట్లా నాకు ఇచ్చినాడు. ఆ ఉడతలాగా నేను, అందుకు నాకు ఇచ్చినాడు. నాతో ఏమి జరిగేదేం లేదు, కానీ నాకు ఆ కీర్తి కట్టబెట్టినాడు. ఎందుకు అంటే ఆయన కరుణ. ఎందుకు అంటే ఆయన కరుణ. కరుణమ్మా, అదే ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కారుణ్యం, ఆయన వాత్సల్యం. ఇది అంతకన్నా ఇంకేం కాదు. ఆయనకు చేత కాక కాదు, ఆయన నన్ను నాతో ఆడిస్తాడు. ఎందుకంటే నేను ఆడినాననే సాటిస్ఫాక్షన్ నాకు ఇచ్చేదానికి.
అట్లా రావణాసురుని చంపి సీతను తెచ్చుకునే దానికి చేత కాదు. ఉమ్. వీళ్ళందరికీ మోక్షం రావాలి, వీళ్ళందరికీ ముక్తి రావాలి, వీళ్ళందరూ నేను రాముడికి సహాయం చేసే అవకాశం మాకు వచ్చింది అని చెప్పుకోవడం కోసం, ఆ కీర్తి వీళ్ళకి కట్టబెట్టడం కోసం. ఎప్పుడు అంటే మళ్ళీ కృష్ణ భక్తి రసభావన, ఆత్మ చైతన్య స్థితి, ఇది మర్చిపోకూడదు. మళ్ళీ ఉమ్. ఇంద్రియాలు వెళ్ళిన చోటకు మనం వెళ్ళకుండా కృష్ణ భక్తి రసభావనలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం. సారీ, మధ్యలో పర్వాలేదులే, బ్రేక్ ఉంటుంది కదా. పర్వాలేదు. అట్లా మన ఏం కావాలంటే మళ్ళీ 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 ఏం కావాలంటే కృష్ణ భక్తి రసభావన అంటే ఆత్మ చైతన్య స్థితి, అది రావాలంటే మళ్ళీ నువ్వెవరో తెలుసుకోవడం. మళ్ళీ నువ్వెవరో తెలుసుకోవాలి. అదొకటి తెలుసుకుంటే నీ ఇంద్రియాలు నీ ఆధీనంలోకి వస్తాయి. కృష్ణ భక్తి రసభావన ఎప్పుడు నిరంతరం ఎరుక ఉంటుంది. మళ్ళీ నువ్వు అవి వెళ్ళిన జాగాకంతా నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. అంబరీషుల్లాగా ఉన్న జాగాలోని ముక్తిని పొందొచ్చు. ముక్తి అంటే ఏమీ లేదు, ఆనందంగా ఉండడమే ముక్తి. ఒక చిన్న పని, ఏం పని అది? నువ్వెవరో తెలుసుకోవడం. అది తెలుసుకుంటే ముక్తి వచ్చేసినట్టే నీకు, జీవన్ముక్తి. వాస్తవమునకు ఇంద్రియములకు చక్కని కార్యక్రమం ఎల్లవేళలా అవసరము. ఇంద్రియాలకు ఏదో ఒక పని ఎప్పుడు ఉండలేదంటే అది అనవసరంగా ఆలోచిస్తా ఉంటది, దానికి పని పెట్టకపోతే. వేరే వేరే ఆలోచనలంతా వస్తా ఉంటది, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని. ఎవడి కొంప ముంచుదామా అని ఆలోచిస్తావా, చివరికి మన కొంపే మునిగేది. పైకి ఎవరి కొంప ముంచేయాలా అని ఆలోచిస్తాంటాం, ఏ రకంగా చేస్తే వాడు చెడిపోతాడు, పక్కింటి వాళ్ళు నాశనం అవుతారు, ఈ రకంగా ఆలోచిస్తాం మనం ఊరికే ఉంటే. అంటే పనికి రాని ఆలోచనలు వస్తాయి అని. ఆ పనికి రాని ఆలోచనలు ఏమి అంటే నిన్ను నువ్వు నాశనం చేసుకునేటివి. అట్లా ఆలోచనలు రాకుండా ఉండాలంటే కృష్ణ భక్తి రసభావనలో ఉంటేనే అవి రాకుండా ఉంటాయి. ఏదో ఒక ఎల్లవేళలా ఏదో ఒక పని వాటికి, అంటే ప్రతి క్షణం వాటికి ఏదో ఒక పని పెడితేనే. అది ఏం పని అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకునే పని. మళ్ళీ ఏదో ఒక పని కాదు, చెత్త పని కాదు. మళ్ళీ ఈ చేతులతో భగవంతుని పూజించడం, ఈ కాళ్ళతో ప్రదక్షిణ చేయడం, ఈ చూపులతో ఆయన నయనాన ఆనందాన్ని చూడడం, ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని ఆస్వాదించడం, ఇవి
ఇవి పెట్టినామంటే పని ఇంద్రియాలకి అప్పుడు మన అప్పుడు దారిలోకి ఆటోమేటిక్ గా మన దారిలోకి వస్తాయి. మన దానిలోకి వస్తాయి. అవేమి ఇంకోటి ఆలోచించే సమయం దానికి ఇవ్వకుండా మళ్ళీ ఎప్పుడు దాంట్లో ఏం వస్తుంది అది మళ్ళీ అప్పుడు వీటికి ఏమి పని లేకుండా నేను ఉండగలుగుతాను అంటే అంతకన్నా మించిన హాయి ఇంకోట్లేదు. ఆ, మళ్ళీ పని చేస్తేనేనా అంటే కాదు. ఎందుకు అంటే ఈ పని ఇవి ఊరికే ఉంటే ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి కదా, దాన్ని నిగ్రహించే దానికోసం, దాన్ని అరికట్టే దానికోసం, దానికి అడ్డుకట్టేసే దానికోసం. దానికి అర్గళం వేసే దానికోసం. దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రం అని ఒకటి ఉంది కదా, విన్నారా ఎవరన్నా? లేదమ్మా, నేనైతే ఏం లే. దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రం ఒకటి ఉంది, అమ్మవారిని స్తుతించి. అదేమి అంటే నన్ను నేను నిగ్రహించుకోవడం అని అర్థం. అర్గళ అంటే చెడు మార్గంలోకి వెళ్లకుండా నువ్వు నన్ను అదుపులో ఉంచు అని. ఇంటికి ఎట్లా తాళం వేస్తాము అట్లా మన లోపల ఉండే ఆ దివ్య శక్తుల్ని వేరే పక్కదారి పట్టనీయకుండా. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవయందు వానిని వినియోగించినచో అవి తప్పక విషయ సేవనమున్నందు నిలువగోరును. ఇప్పుడు ఇందాక మనం అదే కదా చెప్పుకున్నాము, మళ్ళీ వెనకన అదే ఇచ్చినాడు ఆయన. ఈ భౌతిక జగమనందు బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరును ఇంద్రియార్థములచే ప్రభావితము చెందిన వారే. ఈ భౌతిక జగత్తు, భౌతిక జగత్తు అంటేనే దానికి దాసోహం అవడం, ఇంద్రియాలకు దాసోహం అవడమే ఈ భౌతిక జగత్తు యొక్క లక్షణం. ఈ భౌతిక జగత్తులో ఉండామంటేనే ద్వంద్వం. ఈ భౌతిక జగత్తులో ఉండామంటేనే నష్టాలు, కష్టాలు, లాభాలు, సుఖాలు, మోహాలు, మమతలు, అనురాగాలు, ఆప్యాయతలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి అంటే రెండు ఉంటాయి కావడి కుండల్లాగా. మనకు కావాల్సిన ఒకటే ఉండదు. నాకు సుఖమే కావాలి, దుఃఖం వద్దు అంటే తప్పదు అది. అవి ఇవేమీ లేకుండా ఎప్పుడుంటాయి అంటే శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవ యందు వారిని వినియోగించినప్పుడు. ఈ మళ్ళీ బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరూ ఇంద్రియార్థములచే ప్రభావితం చెందిన వారే అంటే వాళ్ళు ఆ ఇంద్రియములచే ప్రభావితం అయినట్టు మనకు కనిపిస్తారు, కానీ అది లోక కళ్యాణం కోసం. అమృతం చిలికినప్పుడు, పాల సముద్రాన్ని చిలికి అమృతం వచ్చినప్పుడు అమృతాన్ని పంచడం కోసం విష్ణువు, శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం తీసుకొని వచ్చినాడు. ఆ మోహిని అవతారం తీసుకొచ్చినప్పుడు దాన్ని చూసి నారదుడు శివుడికి చెప్తాడు, ఎంత మనోహరంగా ఉన్నాడు ఆ సుందరి అని, ఆ మోహిని అని. మళ్ళీ శివుడు ఏం చేస్తాడు, నాకు ఆ మోహిని అవతారాన్ని చూడాలనింది, ఒకసారి నా కోసం నాకు చూపించు అని ఆయన వెంట పడతాడు. ఆయన అది ఇంద్రియ లోలత్వమా, లోక కళ్యాణం కోసం జరిగే పని? అది లోక కళ్యాణం కోసమే కదా. అవును, అప్పుడు కనపడినప్పుడే కదా మళ్ళీ ఇతను అయ్యప్ప ఇదైండేది. మళ్ళీ వద్దు వద్దు అంటాడు ఆయన. వద్దు వద్దు అంటే లేదు, నాకు కావాలి అని ఆయన. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పార్వతీ అమ్మవారి రూపం ధరించి, అంటే ఆమె దగ్గర నుంచి ఈ శక్తి చైతన్యాన్ని తీసుకుంటాడు ఆయన. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి అన్నా చెల్లెలు, అందుకే ఇద్దరు అలంకార ప్రియులు. మళ్ళీ ఇంకేం అలంకార ప్రియులు అంటే ఏం గుర్తుకు రావాలంటే ఆడ స్థిత ప్రజ్ఞత, స్థిరత్వం, ఆయన స్థితి కారకుడు.
విష్ణువు స్థితి కారకుడు. ఆయన పనేమి విశ్వంలో అన్నిటిని పోషించే శక్తి ఆయనకుంది. అది స్థితి కారకుడు అంటే. ఆ పోషణ బాధ్యతను విష్ణువుకి ఇచ్చినారు. పుట్టించే కార్యక్రమం బ్రహ్మ తీసుకున్నాడు. దాన్ని పోషించేది విష్ణువు. దాన్ని నిద్రపుచ్చేది శివుడు. లయం చేసేది. నిద్ర అంటే కూడా లయంతో సమానమే కదా. పడుకుంటే లేస్తామో లేదో తెలియదు కదా. అంతే కదా. అట్లా అందుకని వాళ్ళిద్దరికి అలంకార ప్రియులు. అంటే అలంకారం అంటే స్థిర పోషణ అంటేనే అవన్నీ కదా, అలంకారమే కదా. అలంకారం అంటే ఆభరణాలే అనుకోకండి. మనకు తినడానికి ఆహారం వద్దా, అది కూడా అలంకారమే కదా. పొట్టకు అలంకారం కదా అది. అట్లా లోతులోకి పోతే అసలైన అర్థాలు బయటకు వస్తాయి. పై పైన చూస్తే ఏమి రావు. అందుకు ఆయన శ్రీ మహావిష్ణువు ఆ అమ్మవారి ఇద్దరు ఒకటే కాబట్టి నారాయణ నారాయణి. అందుకు ఆమె రూపాన్ని తీసుకొని ఆయన వస్తే ఇంకా ఆయన మోహిస్తాడు. ఎందుకు అంటే ఆయన భార్య. మోహంలో తప్పు లేదు. మనకు అట్లా వేరే రకంగా మనకు కనిపిస్తుంది. మన చూపు వేరే కదా. అదే కంటితో చూసిందంతా నిజమని నమ్మకూడదు అనేది. అందుకే అది హరిహర పుత్రుడు అయ్యప్ప అయినాడు. ఆయన ఇంద్రియ లోలత్వం వల్ల లోక కళ్యాణం అయింది. మనం లోలత్వం తెచ్చుకుంటే పర్వాలేదు, శివుడే పడినాడు, మనం ఎంత అనుకుంటే. మనం పడితే తప్పేంటి అనుకుంటే ఎన్ని అనర్థాలు కావాలంటే అన్ని అనర్థాలు కొని తెచ్చుకోవచ్చు. అదే ఇందాక చెప్పుకున్నట్టు మనసు పరిగెత్తిన జాగ్రత్త పరిగెత్తినప్పుడు దాని నుంచి కామం అంటే కోరికలు పుడతాయి. కోరిక తీరలేదంటే క్రోధం వస్తుంది. ఇక్కడ కూడా ఆఫర్ అన్నమాట. అదే బంపర్ ఆఫర్ అక్కడ కూడా మళ్ళీ. అందుకే ఆ కృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవ యందు వానిని వినియోగించినచో అవి తప్పక విషయ సేవనమునందు నిలువగోరును. ఆయన అంటే ఎప్పుడు మన ఆత్మ చైతన్య స్థితిలో ఉండడం అని అర్థం. అంటే ఈ అవయవాలన్నిటినీ దాంట్లో వినియోగించడం అంటే ఏమి అంటే అణువణువు స్పందించడం, రమించడం తనతో తాను. ఆ రమణతత్వం మళ్ళీ అణువణువు. అప్పుడు ఇంద్రియాలు నీ అధీనంలో ఉన్నట్టు. నువ్వు ఆ రకంగా ఉన్నావు అంటే ఆ ఇంద్రియాలు ఆటోమేటిక్ గా నీ అధీనంలో ఉన్నాయి అని సర్టిఫికెట్ ఇంకొకరు ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు. అంతే కదా. నువ్వెవరు తెలుసుకుంటాం కాబట్టి నువ్వు రమించడం కాబట్టి అన్ని పనిలే ఎవరు సర్టిఫికెట్.